డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్ 4th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ కూడా వచ్చేసినాయి. మరి పేపర్ అనాలిసిస్ అయిపోయింది. 2 days 4 షిఫ్ట్లు అయిపోయినాయమ్మా. మరి 4 షిఫ్టుల్లో కూడా ఎలా వచ్చినాయో చూద్దాం. మరి ఫస్ట్ 3 షిఫ్టుల్లో కూడా బాగానే వచ్చినాయి. మరి ఈ షిఫ్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా షిఫ్ట్ 2 4th ఏప్రిల్ 4వ తారీఖు షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ పేపర్ మోడరేట్ టు టఫ్. మరి ఫిజిక్స్ అయితే కొన్ని మార్నింగ్ మీద కొంచెం టఫ్గా అనిపించింది. స్టూడెంట్స్ కొంతమంది యొక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు టఫ్గా అనిపించడం జరిగింది. అదేవిధంగా రే ఆప్టిక్స్ కానీ, యూనిట్స్ డైమెన్షన్స్, ఎలక్ట్రిసిటీ ఇచ్చారంట. లెన్స్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా మీద సెమీ కండక్టరు, లాజిక్ గేట్స్, జీఎన్ఆర్ డయోడు, పిఎన్ జంక్షన్ డయోడ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. కైనెటిక్స్, రిలేటివ్ వెలాసిటీ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. థర్మోడైనమిక్స్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎలక్ట్రోడైనమిక్స్, మ్యాగ్నెటిజం మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. మోడర్న్ ఫిజిక్స్, జియోమెట్రికల్ ఆప్టిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీరు ఫిజిక్స్లో ఒక సేఫ్ స్కోర్ రావాలంటే ఒక 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుందమ్మా. మీరు యు ఆర్ గోయింగ్ టు నియర్ టు ది 99% మార్కులో ఉంటారు. 15 అంటే ఫిజిక్స్లో 99 వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో దే విల్ గెట్ డెఫినెట్లీ 99%. అదేవిధంగా కెమిస్ట్రీ ఈజీగా ఉంది, డెడ్ ఈజీ. ఎన్సీఆర్టీ బేస్డ్, డి బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, సాల్ట్ అనాలిసిస్ ఇచ్చారంట. మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ కైనమాటిక్స్, తర్వాత ఇంకా ఎలక్ట్రోకెమిస్ట్రీ, బయోమాలిక్యులర్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ విధమైన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మరి ఓవరాల్గా కెమిస్ట్రీ అయితే ఈజీ. మరి కెమిస్ట్రీ మీకు 99 స్కోర్ రావాలంటే, కెమిస్ట్రీలో 99% రావాలంటే దాదాపు మోర్ దెన్ 20 క్వశ్చన్స్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 20 క్వశ్చన్స్ చేస్తే ఈ విల్ బి ఇన్ ద 99 మరి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇక మ్యాథమెటిక్స్ మోడరేట్ లెంత్, దీన్ని చెప్పనవసరం లేదు, మోడరేట్గానే ఉంటుంది. కానీ మనకు ఒక క్వశ్చన్కి మరి 10 నిమిషాలు 5 నిమిషాలు పట్టిద్ది. అందుకనే స్టూడెంట్స్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సిపిఎం మరి చేయమని చెప్తున్నాం. వెక్టర్ 3D, కోఆర్డినేట్స్, జామెట్రీ, మ్యాట్రిక్స్ డిటర్మినెంట్, ప్రాబబిలిటీ, ఈ విధమైన క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా దీనిలో కూడా మ్యాథమెటిక్స్లో కూడా మీరు మంచి 99% రావాలంటే యాక్యురసీ మరి 10 క్వశ్చన్లు చేస్తే సరిపోతుంది. 10 క్వశ్చన్స్ మోస్ట్ యాక్యురేట్గా చేస్తే డెఫినెట్గా మీరు 99 బ్రాకెట్లో మీరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి పేపర్ అయితే సేఫ్ స్కోరు 160 నుంచి 170. మీకు 99% రావాలంటే 160. ఎందుకంటే పేపర్ కొంచెం టఫ్గా అనిపించింది. మరి వస్తే మరి 99% బ్రాకెట్లో మరి 40 క్వశ్చన్లు అమ్మ. ఓవరాల్గా మీరు 40 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే గుడ్ స్కోర్ వచ్చింది. మోడరేట్ టఫ్గా ఉంది మరి పేపరు. మరి మార్నింగ్ షిఫ్ట్ కంటే కొంచెం టఫ్గా ఉంది. ఇక ఓవరాల్ కంపేర్ చేస్తే ఇప్పుడు 4 షిఫ్టుల్లో కంటే ఇప్పుడు 4th షిఫ్ట్ 2 పేపర్ కొద్దిగా కష్టంగా ఉంది. మిగతా అన్ని బాగానే ఉండి ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ సెషను పిల్లలకి చాలా స్మూత్గా ఉంది. మరి జనవరిలో అయితే గజిబిజి గందరగోళంగా ఉంది. చాలామంది స్టూడెంట్స్కి సరిగా రాలేదు. ఐ హోప్ ఎవ్రీబడి విల్ గెట్ ఏ గుడ్ స్కోర్, మంచి స్కోర్ వస్తుందని మరి నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్కి కానీ, మెంటర్షిప్ వాళ్ళకి కానీ మరి అందరికి కూడా మంచి స్కోర్ వస్తుంది ఈసారి ఏప్రిల్లో. ఇంకా 3 రోజులు ఉంది అమ్మ ఎగ్జామినేషన్. మనకి 5వ తారీఖు ఉంది కదా, 5, 6, 8 ఇంకా 3 రోజులు మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం స్టూడెంట్స్. మరి ఏ విధంగా అయితే ఇక్కడ 99% స్కోర్ బ్రాకెట్లో రావాలంటే, మీకు ఓవరాల్గా 99% రావాలంటే కెమిస్ట్రీలో 20 పైన క్వశ్చన్ చేయాలి. మరి ఫిజిక్స్లో 18, మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్స్ డెఫినెట్గా చేస్తే మీకు అంటే 48 క్వశ్చన్స్, అంటే 48 ఒక 45 క్వశ్చన్ చేసిన మీరు 99 స్కోర్ బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి మనకు త్వరలో జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. జోసా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి. చాలా తక్కువ అమౌంట్కి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి చూసినట్టయితే
మన అకాడమీ తరపున మెంటర్స్ మరి చాలా తక్కువ అమౌంట్ అమ్మ. చూసి కొంతమంది అయితే 10,000 తీసుకుంటున్నారు. అంతా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు కాబట్టి అంతే అమౌంట్ తీసుకోవాల్సిన ఐ డోంట్ వాంట్ టేక్. కాకపోతే ఈ అమౌంట్ కూడా తీసుకోవాలి. మనకి మరి స్టూడెంట్కి మరి మెంటర్స్ ఇచ్చే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కోసం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. కావాలంటే ఫ్రీగా కూడా చేస్తాము. కాకపోతే అమౌంట్ ఇస్తేనే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది, మీకు నా మీద మీకు, మీ మీద నాకు. అందుకని ఈ అమౌంట్ అయితే ఇవ్వటం అయితే చాలా తక్కువ, లిమిటెడ్ మినిమం అమౌంట్ మరి అడగటం అయితే జరుగుతుంది. జేఈ మెయిన్ 3,000 ప్లస్ విట్ కానీ అమృత కానీ 3,000, జేఈ 22 ఏపీ వెబ్సైట్ 4,000 రూపీస్, ఓన్లీ వెబ్సైట్ 2,000 రూపీస్. మరి వాట్సాప్ నెంబర్ ఇద్దాము. వాట్సాప్ నెంబర్ని ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకొని మరి త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇది క్యూఆర్ కోడ్. ఈ జోసా కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కళ్ళకు మరి మెంటర్స్ని అయితే ఎన్నుకోవాలి. నేను పీడిఎఫ్ ఫైల్స్ డైరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. నా వీడియోలు ఎక్కువగా ఈ డేటా చూపిస్తానమ్మా. మన దగ్గర 32 ఎన్ఐటీలో డేటా ఉంది, కంప్లీట్ కట్ ఆఫ్ డేటా. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మరి ఫిజికల్ విత్ హెల్త్, డిజబిలిటీ, రకరకాలుగా మరి జనరల్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఈ విధంగా 32 ఎన్ఐటీలు, 23 ఐఐటీల డేటా ఉంది, 26 IIITల డేటా ఉంది, 47 జిఎఫ్టీల డేటా ఉంది. మీకోసము సిద్ధంగా ఉంది. ఏ కేటగిరీ వైజ్ కూడా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము మెంటర్షిప్కి ఒక గ్రూప్ను కూడా మరి స్టార్ట్ చేసాము, మరి వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ కూడా స్టూడెంట్స్కి మరి 1-to-1 ఇచ్చే విధంగా మరి నాతో కూడా డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించింది ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా మీ యొక్క మొబైల్కి ఇవ్వటం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్ మనం ఏంటంటే, మీరు జోసా కౌన్సిలింగ్ అప్పుడు చేరి హడావుడి చేయొద్దు. అది స్టూడెంట్స్ చాలామంది చేసే తప్పు ఒకటే, జోసా కౌన్సిలింగ్ 2 రోజుల ముందనంగా మెంటర్షిప్ జాయిన్ అవుతారు. వాళ్ళకి అర్థం కాదు నేను చెప్తే. ఇప్పుడే జాయిన్ అవ్వని మీరు ఎడ్యుకేట్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి జోసా కౌన్సిలింగ్ ముందు 2 రోజుల ముందు 2 డేస్ ముందు మెంటర్షిప్ జాయిన్ అయ్యి హడావుడిగా నేను ఆప్షన్స్ ఇస్తాను, మీకు అర్థం కాదు, ఇవన్నీ ఉంటాయి. అందుకనే ముందుగానే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లిస్ట్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా మరి హోంవర్క్ మీరు సొంతగా కూడా కొంత హోంవర్క్ చేసుకోవచ్చు. దాని వరకు ఫైన్ ట్యూనింగ్ అనమాట. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు తక్కువ స్కోర్ వచ్చిన మంచి కాలేజీలో మరి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ IIIT జిఎఫ్టీలో ఇట్లా సీటు రావటం అయితే జరుగుతుంది. స్కోర్ ఎంత మరి మనకి ఇప్పుడు స్కోర్ ఎంత వచ్చింది అనేది కాదు, మనము వెబ్ ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకున్నాము, ఎంత నీట్గా పెట్టుకున్నాము అనేది ఆధారపడి ఉంటుందమ్మా. గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకుంటే మీకు అంత నీట్గా మీరు సీట్ వస్తుంది. అందుకని ఇప్పటి నుంచే మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ రైట్ టైం టు జాయిన్ మెంటర్షిప్. ఆల్ ది బెస్ట్. మరి మనం 5వ తారీఖు 6 ఇంకా 3 రోజులు అయితే ఉంది. అవి కూడా మనం అనాలిసిస్ అయితే చేద్దాం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవి ప్రొఫెసర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.